వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాలె గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర ముగింపు సందర్భంగా ఆలయంలోని హుండీల లెక్కింపు కార్యక్రమం ఈ రోజు జరిగింది. ఈ సంవత్సరం జరిగిన జాతర హుండీ లెక్కింపులోని అత్యధికంగా రూపాయలు చూసుకున్నట్లయితే 19,10,703 రూపాయలు ఆదాయం సమకూరింది. మరియు దుబాయ్ కరెన్సీ కూడా లెక్కింపులోని బయటపడింది. ఈ ఆదాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక గాని ఇంత ఆదాయం అనేది చూడలేదు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఈవో శేషగిరి, ప్రధాన పూజారి రామాచార్యులు, ఫణీంద్ర, విష్ణు, శ్రీనివాస్ ఆచార్యులు, గీసుకొండ మండల ఎంపీపీ భీమగని సౌజన్య, వరంగల్ పార్లమెంటు పరకాల నియోజకవర్గం ఇన్ఛార్జి చాడా కొమరారెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు సాయిని ప్రభాకర్, ఎంపీటీసీ గోపాల్, ప్రభాకర్, రాజు, వీరేందర్, స్థానిక నాయకుడు నరసింహ, యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ మరియు సరియు, రాజు, స్వామి, సురేష్, శ్రీకాంత్, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. అట్లా కలిపేసేయండి, చిన్న ఇలా కలపండి. అలా